ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం వారి కాపురం సజావుగానే సాగింది. ఇంతలోనే భర్త మరో యువతి మోజులో పడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను దూరం పెట్టాడు. అదనపు కట్నం తేవాలని తరచూ వేధించేవాడు. ఆ తర్వాత మరో స్కెచ్ వేశాడు. ఆర్ఎంపీ డాక్టర్ సాయంతో బలానికి మందులు అని HIV ఇంజెక్షన్ వేయించాడని భార్య ఆరోపిస్తోంది. ఎయిడ్స్ పాజిటివ్తో బతకడం ఎలా అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో భర్త చరణ్ను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటు చేసుకున్న ఈ దారుణం సంచలనంగా మారింది. పెళ్లైన తర్వాత కొన్నాళ్లు తన భర్త తనతో బాగానే ఉన్నాడని, తనను బాగానే చూసుకున్నాడని బాధితురాలు చెప్పింది. అయితే మరో యువతితో తన భర్తకు వివాహేతర బంధం ఏర్పడిందని, అప్పట్నుంచి తనను దూరం పెట్టాడని వాపోయింది. ఈ క్రమంలో తనను దూరం చేసేందుకు తన భర్త పథకం వేశాడంది. పిల్లలు పుట్టాలన్నా, బలంగా ఉండాలన్నా తనకు ఇంజెక్షన్ ఇవ్వాలని తన భర్త తనను మభ్యపెట్టాడని బాధితురాలు చెప్పింది. ఈ క్రమంలో భర్త మాటలు నమ్మి ఇంజెక్షన్ వేయించుకున్నానని చెప్పింది. అయితే పిల్లల కోసం టెస్టింగ్ చేయించుకోగా ఆమెకు HIV పాజిటివ్ అనే షాకింగ్ విషయం వెలుగులోకొచ్చింది. దీనిపై భర్త చరణ్ను నిలదీయగా ప్రెగ్నెన్సీ సమయంలో అంగన్వాడీలో ఆమెకు వ్యాక్సిన్ వేశారని, దానివల్లే HIV పాజిటివ్ వచ్చిందని అతడు బుకాయించాడు. ఇలా చాలాసార్లు తనకు HIV ఇంజెక్షన్లు వేయించాడని తన భర్తపై బాధితురాలు ఆరోపణలు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్త చరణ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో మహిళ మోజులో పడిన భర్త ప్రేమించి పెళ్లాడిన భార్యను వదిలించుకునేందుకు HIV ఇంజెక్షన్లు వేయించాడనే వార్త స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఆ మహిళ చేస్తున్న ఆరోపణల్లో నిజాలు నిగ్గుతేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ఇదిలా ఉంటే తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉందనే అనుమానంతో 6 ఏళ్ల కొడుకును తండ్రి హత్య చేసిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంభాల్ జిల్లా చందౌసి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హంతకుణ్ణి అదుపులోకి తీసుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంజాని గ్రామానికి చెందిన ధర్మేష్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. వేరే వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని భావించి ప్రతిరోజు గొడవ పడుతుండేవాడు. వీరికి 6 ఏళ్ల కుమారుడు రజత్ ఉన్నాడు. ధర్మేష్ భార్యపై అనుమానంతో రజత్ తనకు పుట్టిన కొడుకు కాదని భావించాడు. దీంతో కొడుకును హత్య చేయాలనుకున్నాడు. ఇంటి బయట రజత్ ఆడుకుంటున్న క్రమంలో పొలానికి తీసుకువెళ్లాడు. అక్కడే ఎవరూ చూడకుండా షూ లేస్తో గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని పొలంలోనే పడేసి ఇంటికి తిరిగొచ్చాడు. ఈలోపు తన కుమారుడు కనిపించటం లేదని ధర్మేష్ భార్య వెతకడం ప్రారంభించింది. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను చూసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం గ్రామంలోని చెరుకు తోట నుంచి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ధర్మేష్ను పట్టుకుని అసలు విషయం ఆరా తీయగా తన భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో రజత్ తనకు పుట్టినవాడు కాదనే అనుమానంతో హత్య చేసినట్టు తెలిపాడు.